హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టమ్మీ ఫుల్ సిటీ కుకింగ్కి స్వాగతం. ఇది ఎక్కడ అనుకుంటున్నారండి? రావత్పాడు అండి. శ్రీ వెంకమ్మ వారి పేరంటాలమ్మ తల్లి గుడి. మాకు ఇక్కడ సంక్రాంతి సంబరాలు బాగా జరుపుతారండి ప్రతి ఇయర్. ఇదిగోండి అమ్మవారు, ముగ్గురు అమ్మవార్లు. ఇది ఇంటి ముందుకి రథం వచ్చేటప్పుడు మేము ఇలాగ డ్యాన్స్ వేయడం జరుగుతుంది. మా అక్క వాళ్ళ పాప డ్యాన్స్ చేస్తుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు. డ్యాన్స్ చేయడం జరుగుతుంది. ఎవరికి వచ్చే స్టెప్స్ వాళ్ళు వేసేస్తారు, కానీ బాగా ఎంజాయ్ చేస్తాము. ఇయర్లీ వన్స్ ఒక్కసారి కదా వచ్చేది, అందుకని చెప్పేసి డ్యాన్స్ వేయడం జరుగుతుంది. ఇదిగోండి అమ్మవారు వస్తుంది ఇంటి ముందుకి. అలా ఇంటి ముందుకు వచ్చినప్పుడు జస్ట్ ఒక 10 to 15 minutes పాటు ఆపడం జరుగుతుంది. నేను మా అక్క మా చెల్లి డ్యాన్స్ వేస్తున్నాము. ఏదో వచ్చిన స్టెప్స్ వేయడం వరకే. జస్ట్ వాళ్ళు ఇచ్చే ఫస్ట్ బీట్కి మనం వేయడం. కానీ వీళ్ళు కొడుతుంటే, డ్రమ్స్ కొడుతుంటే మనకు ఆటోమేటిక్గా డ్యాన్స్ అనేది వేయాలనిపిస్తుంది, ఏదో ఒక డ్యాన్స్. వండి పక్కనేమో క్రాకర్స్ పెట్టేసి పేల్చేస్తున్నారు, మేము డ్యాన్స్ చేస్తున్నాము. పోండి అమ్మవారు వచ్చేస్తున్నారు రథంలో. అమ్మవారికి పసుపు కుంకుమ, కొంతమంది న్యూ నోట్స్ ఉంటాయి కదా, ఆ న్యూ నోట్స్ని రిబ్బన్కి పిన్ చేసి ఇవ్వడము, లేదా న్యూ నోట్స్ ఒక్కొక్కటిగా పిన్ చేసి అమ్మవారి మెడలో వేయడం జరుగుతుంది. ముగ్గురు అమ్మవార్లకి అది 10 rupees యాజ్ యువర్ విష్, మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఇలాగ అమ్మవారికి దండల రూపంలో వేస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమ, బియ్యం మనం ఇంట్లో ఎలా అయితే దసరాకి పెట్టుకుంటామో సేమ్ అలాగే. ఇక్కడ మా పెద్దనాన్న డ్యాన్స్ చేసేస్తున్నారు. చూసారా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు, అసలుకి బాగుంటుంది. దీని తర్వాత మనకి ఊరేగింపు జరిగిన తర్వాత తెప్పోత్సవం ఉయ్యాల్లో వేసి ఊపడం అమ్మవారిని అలా జరుగుతుంది. ప్రతి ఇయర్ అలా సెలబ్రేట్ చేస్తారు. కరెక్ట్గా 13, 14, 15 లేదా 14, 15, 16 టైంలో సంక్రాంతి అనేది వస్తుంది కదా, ఆ టైంలో కన్ఫామ్గా సంక్రాంతి రోజు అమ్మవారిని భోగి రోజు నైట్ తీస్తారు గుళ్ళో నుంచి. తీసి ఇంకా అప్పటి నుంచి ఒక 3 or 4 days వరకు ఊరేగిస్తూనే ఉంటారు. ఇక్కడున్న కాలనీస్, స్ట్రీట్స్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయాక అమ్మవారిని తీసేసి తెప్పోత్సవం అంటే వాటర్లో తెప్పోత్సవం చేస్తారు. అది చేశాక అమ్మవారిని ఉయ్యాల్లో వేసి ఊపుతారు. ఊపేసి ఇంకా గుళ్ళో ప్రతిష్ఠ చేసేస్తారనమాట. ఆ వీడియో నెక్స్ట్ మీకు పెడతాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా పిల్లలు తిరణాలు అంటున్నారని చెప్పేసి అలా తీసుకెళ్తే ఇంకా కారు ఎక్కుతామంటే కారు ఎక్కించాము. మా చిన్నోడు భయపడిపోతున్నాడు, మా పెద్దోడేమో తోలేస్తున్నాడేమో అనుకొని ఆపన్నా అంటున్నాడు. కానీ వాడేం తోలట్లేదు, వాడికేం తెలియట్లేదు. మా పెద్దోడు ఎంజాయ్ చేశాడు. చిన్నోడు కొంచెం భయంతో నేను దిగిపోతా అన్నాడు. కానీ ఇంకా అలాగే కూర్చోబెట్టి మేనేజ్ చేసాము. భయం వేస్తుంది కదా ఎవరికైనా సరే చిన్నపిల్లలకి. అందులో మా చిన్నోడి కొంచెం భయం ఉండదు, మరి ఈసారి అలా భయంగా ఫీల్ అయ్యారు. పెద్దోడైతే చాలా ఎంజాయ్ చేశాడు. వాళ్ళు తిప్పుతున్నారని చెప్పి తను కూడా తిప్పడం స్టార్ట్ చేశాడు కారు. అలా చాలా ఉంటాయండి, చాలా బాగా చేస్తారు సంక్రాంతి ఇక్కడ.
దీని తర్వాత జైంట్ వీల్, కొలంబస్, ట్రైన్ అవన్నీ ఉన్నాయి. కానీ పిల్లలు ఎక్కరు కదా, జస్ట్ ఇవి ఎక్కిద్దామని చెప్పి తీసుకెళ్తే వాళ్ళేమో భయపడి నేను ఎక్కనన్నారు. సరే అని బాగుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో క్లిప్ తీయడం జరిగింది. సరే ఇంకా అయిపోయిందని అది వచ్చేస్తుంటే దారిలో అమ్మవారు ఉయ్యాల, దీంట్లో అమ్మవారిని ఉయ్యాల్లో వేసి ఊపడం జరుగుతుంది. ఈ వీడియో నెక్స్ట్ క్లిప్లో పెడతా మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.